వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ పద్ధతిపై జరుగుతున్న చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉద్వేగంగా మాట్లాడారు. నేను చనిపోతే నా పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పుతారు. అతి కొద్ది మందికి దక్కే గౌరవాన్ని నేను పొందాను. కేసీఆర్ ఆశీర్వాదం వల్ల 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 4 ఏళ్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా, 5 ఏళ్లు మంత్రిగా పనిచేశాను. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేశాను. సభలో మాట్లాడుతుంటే సభ్యుల అంతరాయం కలిగిస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చక స్వాములు, వేద పండితులు ముందుగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వారి వెంట ఆలయ అధికారులు, అర్చకులు ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మీద తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వస్తున్న వార్తలపై స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. మహిళలు అంటే తనకు గౌరవం ఉందని, తనకు 8 మంది అక్క చెల్లెలు ఉన్నారని సభలో వెల్లడించారు. మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు, రన్నింగ్ కమెంటరీ చేస్తున్నారు, అందువల్ల నేను వినపడలేదు అని అన్నారు. సునీత లక్ష్మారెడ్డి అంటే ఎనలేని గౌరవం ఉంది. మీ మనస్సుకు బాధ అనిపిస్తే నా మాటలు విత్డ్రా చేసుకుంటున్నా అని స్పీకర్ తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో కలిసి జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉపాధి హామీ పనులు చేశారు. జిల్లాలోని రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం కింద ఆర్బీసీ రోడ్డు పనుల్లో భాగంగా కూలీలతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ కూలీ పనులు చేశారు. అలాగే కూలీలతో మమేకమై సరదాగా సంభాషిస్తూ వారిలో మరింత ఉత్తేజాన్ని కలిగించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్క ఇంచును కూడా ఇప్పటి వరకు టచ్ చేయలేదని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో వెల్లడించారు. ఢిల్లీ నుంచి మార్గదర్శకాలతోనే కొందరు యువకులు ఆందోళన చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం తీసుకోదని హామీ ఇస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సంతోష్ నగర్ లో న్యాయవాది హత్యను నిరసిస్తూ న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన న్యాయవాదుల హత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. అదనంగా అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లు 2025 పైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. 14 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గట్కేసర్ ఫ్లైఓవర్ పనులను వెంటనే ప్రారంభించాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వినతి పత్రం అందించారు. వెంటనే స్పందించిన బట్టి విక్రమార్క ఫ్లైఓవర్ పనులు ప్రారంభించేందుకు 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. ప్రజలకు ప్రయోజనం కలిగించే ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా సర్వాయిపేటకు చెందిన బౌత్ నితిన్ క్యాన్సర్తో బాధపడుతూ తనకు క్రికెట్ కిట్ కావాలని కోరాడు. ఈ మాటలు విన్న మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగానికి గురై వెంటనే క్రికెట్ కిట్ అందజేశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నితిన్ ను పరామర్శించిన మంత్రి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎలాంటి అవసరమైనా నేరుగా స్పందించండి అంటూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 28వ వార్డులో రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ వదిలేశారు. ఈ పరిస్థితిని చక్కబెట్టాల్సిన సిబ్బంది, అధికారులు పట్టించుకోవడం లేదని అఖిలపక్షం ఐక్యవేదిక నాయకుడు సతీష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు పట్టించుకొని వార్డులోని అంతర్గత రోడ్డు త్వరితగతిన పూర్తి చేసి వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. పోలీస్ సేవలను ప్రజలు నిర్భయంగా వినియోగించుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. ప్రజావాణి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజావాణికి 1 పరస్పర గొడవలు, 1 భార్యాభర్తల ఫిర్యాదు, 2 భూ ఫిర్యాదులు అందిందని అన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఆయా పోలీస్ స్టేషన్ అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు.